సన్నవరి సాగు లింగాపూర్ రైతుల ఆదర్శం. సిద్దిపేట జిల్లా లింగాపూర్ గ్రామ రైతులు పంట మార్పిడితో అధిక లాభాలు పొందుతున్నారు. దొడ్డు రకం నుంచి సన్న రకం వరకు మారి మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. రైతులను కలిసిన దుబ్బాక వ్యాపారవేత్త చింతా రాజు పంట మార్పిడే రైతుకు మేలని సూచించారు. దూల్మిట్ట మండలం లింగాపూర్ గ్రామం ఇప్పుడు సన్నవరి సాగుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. గ్రామంలో ప్రతి రైతు ఎన్ఎల్ఆర్, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకం సన్న వరినే పండిస్తున్నారు. ఈ విత్తనాలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుంటాయని, తెగులు సమస్య ఉండదని రైతులు చెబుతున్నారు. రసాయనాలు, యూరియా వాడకం పంటకు తక్కువగా వాడతామని వెల్లడించారు. రైతులు పండించిన ధాన్యాన్ని నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలించారు. దొడ్డు రకం కన్నా సన్న రకానికే దిగుబడి ఎక్కువ వస్తుంది. 1 ఎకరానికి 25 నుండి 35 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మార్కెట్లో డిమాండ్ కూడా బాగుంది. హాట్ కేకుల్లా కొంటున్నారు. గతంలో దొడ్డు రకం వరి పండించిన ఈ గ్రామ రైతులు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా అందరూ కలిసి సన్న రకానికి మారారు. కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, 30 కేజీల సన్నవరి విత్తన బస్తాతో 2 ఎకరాల సాగు చేయవచ్చని తెలిపారు. ప్రతి రైతు మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా పంట మార్పు చేయాలి. సన్నవరికి డిమాండ్ పెరగడంతో పాటు అధిక లాభాలు వస్తాయి. దుబ్బాక నియోజకవర్గంలో కూడా సన్నవరి సాగును ప్రోత్సహిస్తాం. 2500 విత్తన బస్తాలను రైతు మిల్లు అసోసియేషన్ ద్వారా బుక్ చేసి ప్రతి బస్తాపై 200 రూపాయల సబ్సిడీతో రైతులకు పంపిణీ చేస్తాం. రైతులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు లింగాపూర్కు బస్సులు ఏర్పాటు చేస్తామని చింతారాజు ప్రకటించారు. లింగాపూర్ సక్సెస్ చూసి జిల్లా వ్యాప్తంగా రైతులు గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు డిమాండ్ పెంచడమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. పంట మార్పిడితో రైతు బతుకు మారుతోంది. మార్కెట్ డిమాండ్ తెలుసుకుని సాగు చేస్తే నష్టాల బారి నుంచి బయటపడవచ్చని లింగాపూర్ రైతులు నిరూపిస్తున్నారు. అప్పుడు గానేజాలు వీక్ వచ్చేసారు ఇలా కూడా బాగానే వస్తుంది. అవుతుంది కానీ వర్షాలు పడితే దీంతో అడ్డం పడుతుంది. కొంచెం నాడుతున్నా నేను అడాల్సిన జర గట్టిగా పెడితే జరిపి ఇప్పుడు కొంచెం అలవాటు ఫస్ట్ స్టార్టింగ్ మా ఒకటే విలేజ్ ఉండే, తర్వాత ఇప్పుడు 5-6 రోజులు అయినా మా దగ్గర కూడా మార్పు జరగాలి. మరి రైతు సోదరు మస్తు కష్టపడుతున్నారు. అర్జున్ పట్ల ఉండేది. ఇప్పుడు ఈ మధ్య రైతు గిడ్జు ఓకే. అది ఇది ఆర్ఎన్ఆర్, ఇదేమో వెన్నెల. నెల్లూరు బీపీటీ నెల్లూరు పరిచయ స్థానంలో 18 డెవలప్ చేసి క్వాలిటీ అడుగుతారు. మంచి క్వాలిటీ అంతా మీ ఇప్పుడు మీ దుబ్బాక ఏరియా మొత్తం బయోసిడ్లు, కావేరీ 468 బయోసిడ్లు అన్ని బయోసిడ్ హైబ్రిడ్ పెడతారు. 99% బయోసిడే. అసలు సన్నవారి అనేది తినేమన్నది. ఏది ఈ యాసంగి అసలే లేదు. వానాకాలం ఎవరు తిని ఒక దొయ్య పెట్టుకొని మిగతా మళ్ళీ దొడుతుంది. మా దగ్గర మొత్తం సన్న చేస్తాం వేసంగి మొత్తం. ఎందుకంటే ఇక మా వేసంగి కాలంలో ఎన్ఎల్ఆర్ 3344 అనే ఒక వెరైటీ ఉంది. దిగుబడి కూడా బాగా వస్తాయి. దాదాపు మా విలేజ్లో ఉన్నటువంటి ఫీల్డ్ మొత్తం 99% రైతులందరూ అదే పెడతారు యాసంగి. ఎవరో బై మిస్టేక్ కొంచెం నీటి ఎద్దడి ఉన్నది అనుకునే సందర్భంలో మాత్రమే దొడ్డు రకం వేస్తారు. నేల స్వభావం ఎటువంటి మందులు పిచికారీ ఎక్కువ చేస్తారు. చాలా తక్కువ. మా విలేజ్లో మందుల పిచికారీ అనేది చాలా తక్కువ. ఈ మధ్యలో తెల్ల ఊసపోతుందని చెప్పని క్లోరోను దాన్ని మిక్సింగ్ చేసి ఇప్పుడు దానికి సంబంధించిన ఏదైనా స్ప్రే చేస్తున్నాం. అది కూడా ఎక్కువ మంది స్ప్రే చేయరు. పోతే 2-3% పోతాయి.
మళ్ళీ మేము మామూలుగా అడుగు మందు కూడా తక్కువనే 20 ఒక బస్తన్నర వేస్తాం. యూరియా వచ్చేసి ఒక టోటల్ యావరేజ్గా 2 బస్తాలు. ఏంటంటే సౌండ్ తట్టుకునే కూడా ఉంటుంది. మా దగ్గర సౌండ్ తట్టుకునే ఇంకెక్కువ దిగుబడి వస్తుంది. మేము ఆ సౌడు పొలాలు ఏమైందంటే చేపలు చచ్చిపోతుంది. ఇది ఏమైందంటే నెల్లూరు వద్ద కరోనా చచ్చిపోతలేదు. గంట బాగుంటుంది. మళ్ళీ దాని దగ్గర సౌండ్ నెలలలో ఏం ప్రిపరేషన్ చేస్తాం, కావేరి పూర్తి హైబ్రిడ్. ఈ సౌండ్ నెల కూడా మొత్తమే చనిపోకుండా అది వస్తుంది. మన కావేరి పూర్తి అది దోమలు కూడా మొన్న కూడా చూడదోమ వచ్చింది దానికి. మా దగ్గర అట్లుంది ఆ స్వభావం. ఇప్పుడు మా దగ్గర ఏంటంటే ఒకసారి 2 స్ప్రే చేస్తారు, ఒడిచిపోతుంది కదా దానికి. అది అనేలా స్వభావం అట్లా తట్టుకోగలుగుతుంది. మా దగ్గర సన్నపి అంటే ముక్కిస్తారు, సన్నం అనేసరికి ముక్కిస్తారు. సౌండ్ నెలలు ఇప్పుడు మీరు చెప్పిన వెరైటీ ఎన్ఎల్ఆర్ 3 తీపులు పోవడం దాదాపు 30 నుంచి 32 క్వింటాలు 34 క్వింటాలు వండించిన రైతులు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీరామ్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన 34 క్వింటాలు చిల్లర వండించింది ఈ ఎన్ఎల్ఆర్. మాకు సన్నవిదైనా కూడా ఫుల్ దిగుబడి బాగా వస్తుంది. ఇక తప్పితే కొంతమంది కేఎన్ఎం 1638 రీసెంట్గా ఇప్పుడు ఇంకోటి వచ్చింది. వర్షాకాలం ఏం పెట్టాలి, వర్షాకాలం ప్రిపరేషన్ అయితే ఇంకోటి వచ్చింది కొత్త వెరైటీ డిఆర్ఆర్ దాన్ 75 అని ఒక వెరైటీ. అది సన్న వెరైటీ బీపీటీ క్వాలిటీ ఉంటుంది. వర్షాకాలం కూడా బాగా వస్తుంది. 76 దొడ్డు రకం కూడా పెట్టింది డిఆర్ఆర్ దాంట్లో. అది ఏంటంటే కర్ర అయిన తర్వాత మొన్న వానాకాలం కొత్త సీడ్ తీసుకుంటేనే వరి పంట బాగుంది మా దగ్గర. అది 76 డిఆర్ఆర్ దాన్. ఇది హైదరాబాద్ రాజేంద్ర నుంచి తెచ్చేది. దాని నుంచి మళ్ళీ వీళ్ళు వేరే రైతులు తీసుకొని దాన్ని పెట్టారు. పెట్టిన తర్వాత ఏమైంది, గొర్రె ఈనిన తర్వాత గంట కూడా చచ్చిపోతుంది వరి. గంట కూడా అది పోతుంది. అది దాని సీడు ఎవరైతే డెవలప్మెంట్ కొత్త సీడ్ తీసుకుంటుందో ఆ సీడ్ నుంచి ఓకే, దాని ఏం లేదు. హైబ్రిడ్ నార్మల్ హైబ్రిడ్ కాదు, హైబ్రిడ్ 76 రాజేంద్ర తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆ రైతు నుంచి మేము కొంత సేకరించి పెడితే దాని ఏమైంది, వరి తూకం పెరగాలి. మనం మామూలుగా క్యాజువల్గా అయితే ఇప్పుడు ఏది వేరే వాళ్ళ కన్నా ఇది తూకం పెరగాలి. తూకం పెరిగి పెరిగిన దాన్ని కూడా ఏం చేసామంటే నాకు సరిపోదని ఒక్కొక్కటి వేసినా బాగానే వచ్చింది క్రాప్. జర మందు స్ప్రే చేస్తే వచ్చిన తర్వాత ఏమైంది, వరి ఈనిన తర్వాత గంటనే చచ్చిపోతుంది. పూసపోవడం కాదు, వరి గంటనే చచ్చిపోతుంది. ఏది సెకండ్ క్రాప్ హైబ్రిడ్ కాదు, సెకండ్ టైం వద్దు దొడ్డి వద్దు దొడ్డి వద్దు దొడ్డి వద్దు సెట్. ఒక నిమిషం మాట్లాడాలి, చిన్న వీడియో నేను కూడా ఏం రేట్ అని మాట్లాడతాము. ఒకటే బయట మండలం లింగాపురం గ్రామం మాది. నా పేరు సిరిమల భాస్కర్. మా గ్రామంలో ఒకటి రైతు మిత్ర గ్రూప్ ఉంది. ఆ రైతు మిత్ర గ్రూప్ నేను కార్యదర్శిని. వీళ్ళంతా మా గ్రూప్ సభ్యులు. అయితే 2011-12 టైంలో పంట దిగుబడి
ఏది బాగా వస్తుందని చెప్పని అలా అన్నదాత డైరీలో చూసి దాని ద్వారా మేము NLR 33449 అనే వెరైటీని తీసుకొచ్చి ఫస్ట్ సాగు చేయడం జరిగింది. ఆ తర్వాత క్రమేపీ మా గ్రామంలో ఉన్న రైతులందరూ దానికి అలవాటు పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము అదే వెరైటీని మేము నాటు వేస్తున్నాం. ఆ వెరైటీ మామూలు దొడ్డు వెరైటీ కంటే కూడా ఒక 4-5 క్వింటాల దిగుబడి ఎక్కువ రావడం జరుగుతుంది. మళ్ళీ దానికి చీడపీడలు కూడా ఎలాంటి రావడం లేదు. ఇంకోటి నీటి ఎద్దడి, ఒక 10 రోజులు నీరు అందకపోయినా కూడా అది తొందరనే అదిలిపోకుండా మళ్ళీ నీరు అందించినట్టయితే మళ్ళీ యథాస్థితికి వస్తుంది. గాలి దుమారం వచ్చినా రాళ్ళు పడ్డా కూడా రాళ్ళకు కూడా ఆ గొలుసు రాలిపోదు చిన్న, మళ్ళీ సౌండ్ నేలకు కూడా బాగా తట్టుకుంటుంది. అంతవరకు మా ప్రాంతంలో ఫస్ట్ మా విలేజ్ మేము మొత్తం స్టార్ట్ చేసినాం. ఆ తర్వాత మా పక్క ఆకునూరు గ్రామం, గాయిలాపురం, రుద్రాయపల్లి, దూల్మిట్ట ఈ గ్రామాలన్నీ ప్రస్తుతం అమలు చేస్తుండ్రు. మేము దాదాపు ఈ 10-15 సంవత్సరాల నుంచి మాకు మేగానే మాకు ఒక దిగుబడి వెరైటీ బాగా రావాలి, చేను మంచిగా ఉండాలి, మాకు నష్టం జరగకుండా లాభం రావాలనే ఉద్దేశంతో ఈ వెరైటీని సాగు చేస్తున్నాం. దీంతోపాటు KNM 1638 16 వర్షాకాలంలో, తర్వాత RNR 15048, ఇంకోటి RNR 31479 ఇవి కూడా దిగుబడి వర్షాకాలంలో బాగానే వస్తున్నాయి. ఇప్పటి వరకు మా గ్రామంలో హైబ్రిడ్ వెరైటీ అసలు ఎప్పుడు మేము వాడేవాళ్ళం. దొడ్డు రకాలు కూడా మేము అప్పటి నుంచి ఇక క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చినాం. ఇప్పుడు మొత్తం వర్షాకాలం కానీ యాసంగి కానీ 2 క్రాపులు మేము సన్న వెరైటీ పెడుతున్నాం. అది ఎక్కువ శాతం ఇది. ఇంకొకరు దుర్మిట్ట మండలం గత 10-15 సంవత్సరాలుగా మేము అంతకుముందుకు దొడ్డు వెరైటీలు బాగా వేసేది. అప్పుడు మేము వాటికి కానీ మా పంట మార్పిడి ఆసిడ్ ఈసిడ్ అని పెట్టడం వల్ల అందులో ఇది ఒకటి మాకు ఈ వెరైటీ తీసుకురావడానికి ఒక రైతు తీసుకురావడం జరిగింది మా ఊళ్ళో. అతను తీసుకొచ్చినప్పుడు దిగుబడి మంచిగా రావడం జరిగింది. అది దొడ్డు వెరైటీ కంటే ధీటుగా వచ్చింది. దొడ్డు వెరైటీ 29-30 క్వింటాలు వస్తాయి. 32-35 దాకా కూడా వచ్చింది మంచిగా చేసిన రైతులకి. దానివల్ల రైతులందరూ ఒకరికొకరు క్రమేపీ మొత్తం విలేజ్ మొత్తం ఇప్పుడు వేసంగి మొత్తం కూడా దొడ్డు వెరైటీలను అది మళ్ళీ గాలి దుమారాలు తట్టుకోదని చెప్పి ఈ సన్న వెరైటీ పడిపోకుండా ఉండి గాలి దుమారాలకు కూడా రాలేదనే ఉద్దేశంతో దాదాపు మా ఊర్లో వేరే హైబ్రిడ్ కానీ ఇంకా వేరే వెరైటీలు కానీ ఏది పెట్టమన్నా కూడా ఎవరు పెట్టరు. ఇప్పుడు ఈ 15 సంవత్సరాల తర్వాత ఇది దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే చౌడు నేలను బాగా తట్టుకుంటుంది, జింక్ లోపం తట్టుకుంటుంది, నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. దానివల్ల క్రమేపీ మా విలేజ్ని చూసి పక్క విలేజ్లు కూడా ఒక 3-4 గ్రామాల వాళ్ళు మాకు రిలేటివ్స్ ఉన్న అందరు బంధువులలో ఈ వెరైటీ ఇట్లుంది మీకు బాగా పడుతుంది ఏందని చెప్పి చాలామంది దాదాపు ఒక 5-6 చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాల వరకు పాకింది. దానివల్ల దీన్నే మేము హైబ్రిడ్లకు దానికి మొగ్గు చూపకుండా దీనికి మొగ్గు చూపి ఇదే పండిస్తున్నాం. నేను దుబ్బాక ఏరియా రైస్ మిల్లర్స్ అధ్యక్షుడిని. నా పేరు చింతరాజు. దుబ్బాక ప్రాంతంలో గతంలో నీళ్లకు ఎద్దడిగా ఉంటుండే. ఇప్పుడు కాల్వల రూపేణా మల్లన్న సాగర్ రూపేణా సస్యశ్యామలంగా పంటలు వస్తున్నాయి. కానీ రైతు సోదరులు చాలా కష్టపడుతుండ్రు కానీ దాని ప్రతిఫలాలు తీసుకోవడం లేదు. ప్రతి ఒక్కరు బయోసీడ్లోకి వెళ్ళిపోయి బతుకమ్మ సీడ్ అని రకరకాల బయోసీడ్లు పెట్టేసి పంట ఎక్కువ వస్తుంది కానీ సరి అయిన ఫలితం రావట్లేదు. ఎందుకంటే ఈ దొడ్డు రకాలు పెట్టిన తర్వాత ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మనం బియ్యం అమ్మలేకపోతున్నాం. మన జిల్లాకు సుమారు 1,00,000 టన్నుల బియ్యం అవసరం పడితే పక్క జిల్లాల నుండి మన బియ్యం వస్తున్నాయి. ఇది సోదరులు రైతు సోదరులు గ్రహించాలి. సిద్దిపేట జిల్లాలో దూల్మిట్ట ప్రాంతం ఇక్కడ సోదరుల లింగాపురం సోదరులు మార్గదర్శకంగా తీసుకొని ఒక ఊరు నుండి ఒకరు పక్కన ఆకునూరు ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఈ ఊర్లో 99% సన్నధాన్యం పెట్టిండ్రు. ఒక అపోహ ఉంటుండే స్ప్రేలు కొట్టాలి, ధాన్యం తక్కువ వస్తుంది, రోజులు ఎక్కువ ఉంటుంది అనేది ఉంటే దానికి మార్గదర్శకంగా వీళ్ళు చెప్తున్నారు. తక్కువ రోజుల్లోనే వివిధ రకాల ప్రకృతి విపత్తులు తట్టుకొని నీళ్లు తడి తక్కువ ఎక్కువ అయినా మంచి పంట పండుతుంది అని సోదరులు భరోసా ఇచ్చిండ్రు. మా ప్రాంతం నుండి రైతు సోదరులను తీసుకొచ్చినాం. వచ్చే రోజుల్లో కూడా రైతు శిబిరాలు ఏర్పాటు చేసుకొని మనం తినే బియ్యం ఎట్లనో వివిధ దేశాల్లో కూడా సన్న బియ్యం తింటామంటుండ్రు. రైతు ఖచ్చితంగా మీరు సన్నద్దానికి మీకు నచ్చిన ధాన్యం వెరైటీకి వెళ్ళాల్సిందే. RNR కానీ నెల్లూరు సోనా కానీ మనం మార్పు చేసుకోవాల్సిందే. ఎందుకంటే వచ్చిన సీడ్ ఇప్పుడు అన్నీ
విపత్తులు తట్టుకునే విధంగా సీడ్ తయారైంది. మనం భయపడ్డాం దొడ్డుబడ్లు వస్తే మనకు ఆగుతాయని. దొడ్డుబడ్లు అనేది మర్చిపోదాం. కొంత మన ప్రాంతంలో కూడా ఇక్కడున్న వీళ్ళు సోదరులు సిద్దిపేట జిల్లా వాసులే భూములు కూడా పరిశీలించినాం. మన ప్రాంతంలో ఎట్లున్నాయి భూములు కూడా అట్లే ఉన్నాయి. మీరు అనుమానం ఉంటే రైతు సోదరులను నేను వేడుకుంటున్నా, ఈ దిల్మిట్ట ప్రాంతం వచ్చి ఈ లింగపురం వచ్చి మీరు కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఈ ఫలితాలు తీసుకొని చాలా సంతోషంగా ఉన్నారు. 2011లో వీళ్ళకి ప్రారంభమై 15 సంవత్సరాల నుండి ఇవాళ దొడ్డు ధాన్యం పెడదామంటే వీళ్ళు ఎవరు కూడా సుముఖత చూపించడం లేదు. రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం, మన ప్రాంతంలో కూడా మీరు కావాలంటే నన్ను సంప్రదించండి. నేను సుమారు ఒక 2500 బస్తాలకు 200 చొప్పున బోనస్ నేను ఇస్తా. అంటే సుమారు మా అసోసియేషన్ పక్షాన ఒక 5 లక్షల రూపాయలు రైతులకు మొట్టమొదటి విడతగా నేను బోనస్ ఇవ్వడం జరుగుతుంది. రైతు ఎక్కడ కొనుక్కున్నా సరే 200 మా అసోసియేషన్ ద్వారా మేము ఆ రైతు పేరు రాసుకొని 200 రూపాయలు టోకెన్ ఇస్తాం. ఆ టోకెన్ తీసుకున్న పోయి ఏ షాప్లో కానీ మీరు సన్నపు ధాన్యమే ఇవ్వాలి, మీ పేరు, మీ ఆధార్ కార్డు, మీ సెల్ నెంబర్ ఇవ్వాల్సిందే. అట్టి ధాన్యం తీసుకొని మేము ప్రాసెసింగ్ చేసి విదేశాలకు పంపడం మా బాధ్యత. మీరు మేము కలిస్తే ఒక బండికి 2 పయ్యలు ఉంటే బండి ఎట్లా పోతుందో రైతు సోదరులు కానీ మిల్లర్స్ కానీ కలిసి మనం ప్రయాణం సాగిస్తే ఖచ్చితంగా వచ్చే రోజులు మంచి ఫలితాలు అనుభవిస్తాం. ఎక్కడ ఏ జిల్లాలో నిర్ణయం తీసుకోలే. 2500 ప్రప్రథమంగా మా అసోసియేషన్ నుండి 2500 బస్తాకు 200 రూపాయలు మేము సబ్సిడీ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు నమోదు చేసుకోండి. మీ పేరు, మీ యొక్క ఫోన్ నంబర్ కూడా మాకు చేస్తే మేము ఈ అవకాశాన్ని మీకు కూడా కొంత ఫలితాలు ఇస్తామని మేము కోరుకుంటూ మా దుబ్బాక ఏరియా రైస్ మిల్లర్స్ పక్షాన మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ చేసినాం. వచ్చే రోజుల్లో కూడా 2-3 సర్వీసుల నిండా రైతులను తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తూ దుబ్బాక ఏఎంసీలో కూడా 5 మన కాన్స్టిట్యూషన్లో ఉన్న 5 మార్కెట్లో ఉన్న 5 చైర్మన్లను 5 దాని సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ పిలిచి రైతులందరినీ సమైక్యపరిచి వచ్చే రోజుల్లో మన పంట మార్పిడి విధానంలోకి వెళ్ళిపోవాల్సిందే. మొత్తం వరి అని కాకుండా రైతు సోదరులను ఒకటే కోరుతున్నాం, కొంత పామోలిన్ సైడ్ రండి, కొన్ని వెజిటబుల్స్ పండించండి, కొంత సన్నధాన్యం పండించండి. మనం తినే వస్తువు మనం పండించుకోవాలి, మనం ఎవరి కోసం పండించుకోవద్దు. దయచేసి రైతు సోదరులకు చేతులతోటి మొక్కి నేను వేడుకుంటున్నా, పంట విధానంలో మార్పు చేయండి. కొంత పామోలిన్, కొంత సన్నధాన్యం, కొన్ని వెజిటబుల్స్ రకరకాలుగా మార్పు చేయాలని కోరుతున్నాం. గతంలో కూడా మన ధాన్యం మన బియ్యం కూడా అప్పుడు కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్ కిందకి తీసుకొచ్చాం. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన ధాన్యం మన బియ్యం మనం సక్సెస్ అయినాం. అప్పుడు ఆ గతంలో ఛత్తీస్గఢ్, హర్యానా నుండి బియ్యం వస్తుండే, అవి బంద్ చేయించడం. గతంలో కీర్తిశేషులు మాన్యులు ముత్యం రెడ్డి గారు చొరవ తీసుకొని కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము దుబ్బాక ప్రాంతం నుండి బియ్యం షాంపిల్ తీసుకెళ్ళి అక్కడ మేము చెప్పడం జరిగింది, మన ధాన్యం పండించిన రైతు, మన వినియోగదారుడు మన బియ్యం తినాలి. ఇది చక్కటి స్లోగన్ తోటి మనం సక్సెస్ అయినాం. ఇప్పుడు కూడా తొలి అడుగుగా దుబ్బాక ప్రాంతం నుండి, దుబ్బాక అసోసియేషన్ నుండి మేము ఇది సన్నధాన్యం పండించడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇది మిత్ర గ్రూప్ ఒక ఫోన్ సోదరుడు చెప్పగానే 25 మంది రైతులు ఇక్కడికి రావడం, వాళ్ళ పంట పొలాలు చూపించడం. మా దుబ్బాక ప్రాంతం నుండి కూడా అందుబాటులో ఉన్న 2-3 రైతులు తీసుకురావడం జరిగింది. ఇది గ్రహించి సోదరులారా ఒకటే కోరుతున్నాం, రైతు బాగుంటే దేశం బాగుంటుంది. జై జవాన్ జై కిసాన్ ఈ నానుడి మీరు చేస్తే ప్రతి రూపాయి మారకం రైతు నుండే జరుగుతుంది. ట్రాక్టర్ దున్నినా, విత్తనం కొన్నా, మందులు వేసినా, బియ్యం తయారైనా, లారీ పోయినా రైతు లేనిది రాజ్యం లేదు. దయచేసి రైతు సోదరులను విజ్ఞప్తి చేస్తున్నాం, సన్నం ధాన్యంకు డైవర్ట్ కండి. పామోలిన్ తోటలు కూడా మీరు ప్రోత్సహించండి. జై జవాన్ జై కిసాన్. సన్నపి ముద్దు. జై జవాన్ జై కిసాన్. జిల్లా దుల్మిట మండల్ లింగాపూర్ గ్రామంలో గత 10-15 సంవత్సరాలుగా సన్నధాన్యమే వాళ్ళు సాగు చేస్తుర్రు. దొడ్డు ధాన్యానికి ఏ మాత్రం కూడా దిగుబడి తగ్గకుండా, దొడ్డు 25 క్వింటాలు వస్తే సన్నయ్య 30 క్వింటాలు దిగుబడి సాధిస్తూ వాళ్ళు మంచి ఫలితాలను సాధిస్తుర్రు. ఇక్కడికి కేవలం మన సిద్దిపేట జిల్లాలో దొడ్డి పండుతాయి, సన్నయ్య బండి. ఇక్కడ నేలలు దొడ్డు వాటికే సూటబుల్ అయితేనే రైతులకు మనం ఏంటంటే ఇక్కడికి రండి, దుల్మిట లింగాపూర్ గ్రామాలలో వచ్చి ఒకసారి చూడండి. సిద్దిపేట జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా నేలలు అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ రైతులు హైబ్రిడ్ రకాలు సాగు చేయడం లేదు, కేవలం
సన్న రకాలు ఎన్ఎల్ఆర్, ఆర్ఎన్ఆర్, కేఎన్ఎం లాంటి ఎక్కువ దిగుబడి వచ్చే విత్తనాలనే సాగు చేస్తుర్రు. దానివల్ల వాళ్ళకి బోనస్ కూడా వస్తుంది, వాళ్ళు బాగుపడుతుర్రు. ఎక్కువ క్రిమిసంహారక మందులు వాడకుండా, హైబ్రిడ్ వాడకుండా నేచురల్ సిస్టమ్ని వాళ్ళు పండిస్తుర్రు. ఎలాంటి విపత్తులకు కూడా వాళ్ళు పంట నష్టం కావడం లేదు, పంట పడిపోవడం లేదు, నీళ్ళు తక్కువైనా తట్టుకుంటుంది. అది మీరు అందరికీ మేము కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం మొత్తం సన్న బియ్యమే రేషన్ షాపుల ద్వారా ఇస్తున్నది. అట్లాంటప్పుడు మనం దొడ్డి పండించే వెడ్డుబోలన అర్థం కాక ధాన్యం లిఫ్ట్ కావడం లేదు, కాంట కావడం లేదు. కాబట్టి మా తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే, రైతులకు ఇచ్చే సూచన, సన్నయ్య పండిస్తే మన ఏరియాలో పండించిన ధాన్యం మనమే తింటాం. మనం బయట జిల్లాల నుంచి, బయట రాష్ట్రం నుంచి రావాల్సిన అవసరం లేదు. ముందు దొడ్డు ధాన్యం పండిస్తే మన దగ్గర నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పోతుండే. కానీ ఇప్పుడు అక్కడ రైతులే హుషారే, అక్కడనే వాళ్ళు దొడ్డు ధాన్యం పండించుకుంటున్నారు. కాబట్టి మన రాష్ట్రం నుంచి ఎగుమతి అయితే లేవు. మన ఏరియాలో సన్న ధాన్యం పండించి మన ఏరియా ప్రజలకు తినిపించాలని నేను కూడా కోరుకుంటున్నా. మా కూడా ఏంటి అంటే, అసలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇద్దామంటే వాళ్ళ దగ్గర కూడా 2 years సరిపోయే నిల్వలు ఉన్నాయి అంటారు. ఈడ సన్నది బియ్యం పథకం వచ్చింది కాబట్టి మనకు ఉపయోగపడేది సన్న రకాలను పండించి మన ప్రజలకు మనం మంచి బియ్యం తినిపిద్దామనే ఆలోచనతో ఒక అవేర్నెస్కి వచ్చినాం మేము. అందరూ రైతు సోదరులకు కూడా మనం చేసేది ఏంటంటే, ఈ సన్నే సాగేయడం వల్ల లాభము వస్తుంది, మీకు మద్దతు బోనస్ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, అందరికి ఉపయోగపడిన పంటను మీరు పండించిన వాళ్ళు అవుతారని మేము కోరుకుంటున్నాం. నమస్కారం.